బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రముఖ కవి అందశ్రీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన తీవ్ర అస్వస్థతో ఈ ఉదయం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇంట్లో వారు హుటాహుటిన ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక అందశ్రీ ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలంగాణ ప్రముఖ కవి అందశ్రీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన తీవ్ర అస్వస్థతో ఈ ఉదయం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇంట్లో వారు హుటాహుటిన ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇంకా అందశ్రీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రముఖ కవి అందశ్రీ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఉదయం ఒక్కసారిగా ఆయన ఇంట్లో కుప్పకూలిపోయారు. హుటాహుటిన బంధువులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయనకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి డెస్క్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? మరోజు ఎవరైతే ప్రముఖ కవి రచయిత ఉన్నటువంటి అందశ్రీ గారు తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. ఆయన తీవ్ర అస్వస్థతతో ఇవాళ ఉదయం ఇంట్లో ఒక్కసారి కుప్పకూలిపోవడంతో ఇంట్లో ఉన్నటువంటి కుమారులు ఆయన హుటాహుటిన గాంధీ ఆసుపత్రి తరలించినటువంటి పరిస్థితులను చూస్తాను. అయితే ఇక ఇప్పుడు మనకు ప్రస్తుతం అందిన తాజా సమాచారం ప్రకారం ఆయన మృతి చెందినట్టు కూడా తెలుస్తా ఉంది. మనోజ్, బ్రేకింగ్ న్యూస్ చెప్పుకోవాల్సింది. ప్రముఖ కవి అలాగే రచయిత ఉన్నటువంటి అందశ్రీ, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసినటువంటి అందశ్రీ గారు ఇక లేరని చెప్పుకోవాలి. అయితే మనం చూసుకుంటే కనుక ఈయన గత అంటే అందశ్రీ రాష్ట్ర గీతాన్ని రాసి తర్వాత ఈ ఇటీవల కాలంలో కూడా ఆయన కొంత ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చుట్టూ తిరిగిన పరిస్థితులు కూడా చూసాము. ఈ నేపథ్యంలోనే ఇవాళ అంటే ఉదయం నుంచి కూడా ఆయన అస్వస్థత గురై ఆసుపత్రికి తరలించినట్టు చెప్పుకుంటున్నాం. అంటే కాసేపటి క్రితమే ప్రముఖ కవి అందశ్రీ గారు మరణించినట్టు కూడా తెలుస్తూ ఉంది మనోజ్. దీనికి సంబంధించినటువంటి హెల్త్కి సంబంధించినటువంటి బంధువులు ఏం చెప్తున్నారు? గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కూడా అప్డేట్ అందుతుంది. ఏంటి?
అంటే గత కొంతకాలం నుంచి కూడా అందశ్రీ వచ్చేసి అందశ్రీ గారు తనకు ఆరోగ్య పరిస్థితి బాగోలేక కొంత ఆసుపత్రిలో కూడా గతంలో కూడా కొన్నిసార్లు ఆసుపత్రిలో పరీక్షలు చేసుకున్న పరిస్థితి చూసాం. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ ఒక్కసారిగా ఇంట్లో ఉదయం కుప్పకూడంతో గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ కూడా ఆయన మృతి చెందినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఎవరైతే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసినటువంటి అందశ్రీ మరణించడం అనేది కొంత బాధాకరం అని చెప్పుకోవాలి. అయితే ఈ అంశానికి సంబంధించి ఏదైతే మనం చూస్తా ఉన్నామో ఇవాళ ఒక్కసారిగా తనకు ఛాతీలో నొప్పి వచ్చి ఒక్కసారిగా ఆసుపత్రిలో అంటే ఒకసారి ఇంట్లో కుప్పగొల్లిపోవడంతో ఆయన ఆసుపత్రి తరలించడం తెలుస్తా ఉంది. అయితే మనం ఒకసారి ఆయన పూర్తి డీటెయిల్స్ చూస్తే కనుక తెలంగాణలో ప్రసిద్ధ చెందినటువంటి ప్రజా కవిగా, పాటల రచయితగా, సాహితీవేత్తగా కూడా ఆయన చరిత్రలో నిలిచారు. అయితే తెలంగాణ రాష్ట్ర గీతం ఏదైతే జయ జయ హే తెలంగాణ రచయితగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందారు. వరంగల్ జిల్లా రేబర్తి గ్రామంలో 1961 జూలై 18 జన్మించిన కవి కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రచనల ద్వారా ప్రజలకు అందించిన పరిస్థితులను చూస్తా ఉన్నాం. అయితే ఇవాళ ఆయన చనిపోవడం అనేది తెలంగాణ రాష్ట్రానికి తీరని నోట అని చెప్పుకోవాలి. అయితే మన గతంలో ఎప్పుడైతే చూసుకుంటే 2024 జూన్ లో కూడా తెలంగాణ దశాబ్దోత్సవాల సందర్భంగా కూడా జయ జయ తెలంగాణ గీతను అధికారిక రాష్ట్ర గీతం ప్రకటించినప్పటికీ ఆయుష్కర కాలం భావోద్వేగంతో ఆయన పాల్గొన్న విషయాలు కూడా మనం చూసాము. అయితే ఇవాళ చూసుకుంటే కనుక అది తెలంగాణకు సంబంధించిన ఒక గొప్ప కవిని తెలంగాణ రాష్ట్రం కోల్పోయిందని చెప్పుకోవాలి. అలాగే 2022 జూలైలో శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాష నిలయం ద్వారా మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం కూడా ఎంపికై అప్పుడు వస్తే ఆయన గౌరవించబడడం జరిగింది. అలాగే 2024 సెప్టెంబర్ లో కాళోజీ నారాయణ అవార్డు కూడా ఎంపిక కమిటీ అధ్యక్షుడు నియమితారు. అంటే ఆయన రచనలు, ప్రసంగాలు ఇప్పటికీ తెలంగాణ ప్రజలు ఉద్వేగాలను రేకెత్తిస్తని చెప్పుకోవాలి. మరణ వార్తలు అంటే ఇవాళ ఆయన మరణ వార్త అనేది తీరని లోటు అని చెప్పుకోవాలి. ఏదైతే అంటే గత కొంతకాలం నుంచి కూడా అందశ్రీ గారు తన ఆరోగ్య పరిస్థితి బాగోలేక చికిత్స తీసుకుంటున్న అంటే ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు వెళ్ళి పరీక్షలు చేసుకున్న పరిస్థితులను చూసాం. ఇవాళ ఒక్కసారిగా ఉదయం తెల్లవారుజామున ఒక్కసారిగా ఆయన కన్ను మూయడంతో అంటే తెల్లవారుజాము ఒక్కసారి కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఆయన మృతి చెందినట్టు కూడా మనకి ఇప్పుడు 10 సంవత్సరాలు తెలుస్తా ఉంది. ఇప్పటికీ ఆయన వయసు వచ్చేసి కూడా 24 ఏళ్ళు కూడా ఉంటుందని చెప్పేసి సమాచారం ఉంది మనోజ్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.